ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి నవల్స్. మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్దామా? ఇద్దరు కార్లో వెళ్తూ ఉంటారు. స్నేహ నీరజ్నే చూస్తూ ఉంది. ఓయ్, ఏంటి అలా చూస్తున్నావు? మళ్ళీ వద్దాంలే మీ ఫ్రెండ్ దగ్గరికి అన్నాడు నీరజ్. ఒకవేళ నేను వాటర్లో పడిపోకపోతే నన్ను ఎలా ఇక్కడికి తీసుకొని వచ్చేవాడివి? అంది స్నేహ. అమ్మకి ముందే చెప్పాను, మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తానని అన్నాడు నీరజ్. అవునా, మరి నాకెందుకు చెప్పలేదు? అంది. చెప్పాగా సర్ప్రైజ్ అని. ఓయ్ అవును, ఈరోజు నాతో మాట్లాడుతున్నావేంటి? అన్నాడు నీరజ్. థ్యాంక్స్, నాకు నీ సర్ప్రైజ్ చాలా నచ్చింది అంది. నేనెప్పుడు నచ్చుతానో ఏమో అని మెల్లగా అంటాడు. ఏంటో అంటున్నావు, నాకు వినిపించలేదు అంది. ఏం లేదు అని ఆఫీస్ ముందు కారు ఆపుతాడు. స్నేహ, నాకు చిన్న పని ఉంది, నువ్వు కారులోనే కూర్చో అంటూ ఆఫీస్లోకి వెళ్తాడు నీరజ్. సరే అని చాలాసేపు వెయిట్ చేసి ఉండలేక తను ఆఫీస్లోకి వెళ్తుంది. అక్కడ ఇద్దరు అమ్మాయిల వాయిస్ వినిపిస్తుంది. వాళ్ళు ఇలా అనుకుంటూ ఉంటారు, మన బాస్ వచ్చాడుగా, ఇక మీటింగ్ సక్సెసే. అవును రోజా, తనను చూసి 2 రోజులు అవుతుంది. ఎంత మిస్ అయ్యానో తెలుసా? తన కోసమే నేను ఇంత అందంగా రెడీ అయినా కనీసం ఒక కాంప్లిమెంట్ కూడా ఇవ్వలేదు చూడు. ఎప్పటికీ అర్థమవుతుందో నా ప్రేమ అంది లీలా. అర్థం చేసుకుంటారులే లీలా, నీరజ్ వెడ్స్ లీలావతి అని పెళ్లి కార్డు అందరికీ పంచుతావులే అంది రోజా. స్నేహ వీళ్ళిద్దరి మాటలు వింటుంటే నీరజ్ వస్తాడు. నీరజ్ని చూసి వాళ్ళు సైలెంట్ అయిపోతారు. నీరజ్ వచ్చి, ఏంటి స్నేహ, బోరు కొట్టిందా? సారీ, కొంచెం లేట్ అయింది అంటాడు. పర్లేదులే, పద వెళ్దాం అంది. వీళ్ళిద్దరినీ చూసి రోజా, ఎవరు తను అని అడుగుతుంది లీలా. ఏమో లీలా, నాకు తెలీదు. చాలా బాగుంది, కొంపదీసి లవరైతే కాదు కదా అంది లీలా. అయ్యుండదు లేవే, టెన్షన్ పడకు అంది రోజా. స్నేహ నీరజ్ బయటకు వెళ్ళిపోతారు. అవును, మీ ఆఫీస్లో తెలుగు వాళ్ళు కూడా ఉన్నారా అంది స్నేహ. ఉన్నారు, ఒక 10 మెంబర్స్ దాకా ఉంటారు అంటాడు నీరజ్. అలా కొద్దిసేపు మాట్లాడుకుంటూ వెళ్తారు. ఇల్లు వచ్చేస్తుంది. ఇద్దరూ కలిసి లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళగానే మైత్రి వచ్చి స్నేహాన్ని హత్తుకొని, నాకు జాబ్ కన్ఫర్మ్ అయింది, 2 డేస్లో ట్రైనింగ్కి రమ్మన్నారు అని చెప్తుంది. కంగ్రాట్స్ అక్క అంటూ స్నేహ మైత్రి బుగ్గ మీద ముద్దు పెడుతుంది. నీరజ్ ప్రియా కూడా కంగ్రాట్స్ చెప్తారు. థ్యాంక్స్ అక్క అంటూ. అవును స్నేహ, లతిక ఎలా ఉంది అని అడుగుతుంది. బాగుంది అక్క, నీకు ఎలా తెలుసు అక్కడికి వెళ్ళామని అంది స్నేహ. అందరికీ ముందే తెలుసు, నీకు తప్ప అంది మైత్రి. నీరజ్ సర్ప్రైజ్ ఇస్తా అని నీతో చెప్పొద్దు అన్నాడు. ఈ శారీలో చాలా బాగున్నావు స్నేహ అంది మైత్రి. థ్యాంక్స్ అక్క అంటూ స్నేహ నీరజ్ వైపు చూస్తుంది. నీరజ్ స్నేహకి కన్ను కొడతాడు. స్నేహ సిగ్గుతో తలదించుకుంటుంది. కొన్ని డేస్ ఉంటారనుకుంటే అప్పుడే వెళ్ళిపోతున్నారు అంది బాధగా లక్ష్మి. స్నేహ ఉంటదిలే అత్తయ్య అంది మైత్రి. లేదక్కా, నేను కూడా వచ్చేస్తాను, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అంది స్నేహ. ఆ మాటకి నీరజ్, మీ అక్క వెళ్తుంటే గుర్తొచ్చాయా మేడం ఎగ్జామ్స్ అన్నాడు. స్నేహ, నువ్వు ఉండొచ్చు కదమ్మా అంది లక్ష్మి. లేదు అత్తయ్య, ఎగ్జామ్స్ అయిపోయాక వస్తాను అంది స్నేహ. స్నేహ, నాకంటే జాబ్ అర్జెంటు, వెళ్తున్నాను, ఎగ్జామ్స్కి 1 నెల రోజులు ఉన్నాయి కదా, ఉండొచ్చు కదా అంది. అక్క, అత్తయ్య మావయ్య ఊరెళ్తారు, ప్రియా అక్క USA వెళ్తుంది అని మెల్లిగా మైత్రికి మాత్రమే వినిపించేలా చెప్తుంది స్నేహ. ఓ, అయితే నీరజ్ గురించా నీ బాధంతా అని. సరే అత్తయ్య, వెళ్తాం, మళ్ళీ వస్తాంలే అంది మైత్రి. మా మంచి అత్తయ్య అంటూ ఇద్దరూ లక్ష్మిని హత్తుకొని ముద్దు పెడతారు. మైత్రి, ఫ్లైట్కి టైం అవుతుంది, వెళ్తామా అంటాడు నీరజ్. స్నేహ వెళ్ళిపోతుందని ఫీల్ అవుతాడు మనసులో. అందరికీ బాయ్ చెప్పి నీరజ్, స్నేహ, మైత్రి ముగ్గురు ఎయిర్పోర్ట్కి వస్తారు. స్నేహకి మైత్రికి సెండ్ ఆఫ్ ఇచ్చి బాధగా తిరిగి వెళ్ళిపోతాడు నీరజ్. ఇంటికి క్షేమంగా చేరుకుంటారు ఇద్దరు. తినేసి పడుకుంటారు అందరూ. స్నేహకి నిద్ర పట్టదు. లతిక గుర్తు వస్తుంది.
ఏంటి లతి, ఏమైంది, ఏడుస్తున్నావు? స్నేహ, ఆ రవి చాలా ఇబ్బంది పెడుతున్నాడు. సూర్యకి చెప్తే గొడవ అవుతుందని చెప్పలేదు. నువ్వు ఇలానే ఏడుస్తూ ఉంటే ఎలా చెప్పు? సూర్యకి చెప్పడమే కరెక్ట్, పద వెళ్దాం అంది స్నేహ. లేదు స్నేహ, ఆ రవి చాలా డేంజర్. నా వల్ల సూర్యకి ఏమన్నా అయితే నేను తట్టుకోలేను అంది లతిక. సూర్య అంత వీక్ కాదు లతి, పద నా మాట విను అంటూ సూర్య దగ్గరికి వెళ్తారు ఇద్దరు. సూర్య అని పిలుస్తుంది స్నేహ. చెప్పు స్నేహ అంటూ లతిక వైపు చూస్తాడు. ఏంటి లతిక, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది స్నేహ అని అడుగుతాడు కంగారుగా. ఆ రవి లతికను చాలా ఇబ్బంది పెడుతున్నాడు సూర్య అని చెప్తుంది స్నేహ. ఏమైంది లతిక, ఏమన్నాడు వాడు చెప్పు అని గట్టిగా అరుస్తాడు. సూర్య, గొడవ వద్దు ప్లీజ్ అంటూ ఏడుస్తుంది లతిక. కోపంగా లతిక చేయి పట్టుకొని పద అంటూ రవి దగ్గరికి తీసుకెళ్తాడు సూర్య. రేయ్ రవి, లతికాని ఏమన్నావు అంటూ కాలర్ పట్టుకుంటాడు. రేయ్ అని చంపేస్తా నిన్ను అంటూ గట్టిగా అరుస్తూ పక్కనే ఉన్న బ్యాట్ తీసి రవిని కొడతాడు సూర్య. సూర్య, వద్దు ప్లీజ్ వదిలే అంటూ లతిక ఎంత బ్రతిమలాడినా వినడు. ఆ గొడవ కాస్త ప్రిన్సిపల్ వరకు వెళ్తుంది. ప్రిన్సిపల్ సార్ ఇద్దరినీ పిలుస్తాడు. ఇద్దరు ప్రిన్సిపల్ రూమ్కి వెళ్తారు. సూర్య, ఇది కాలేజా చేపల మార్కెటా? ఇక్కడ రౌడీజం చూపిస్తున్నావు, నీకు అసలు మేనస్ ఉందా అంటూ ప్రిన్సిపల్ సార్ సూర్యాని తిడతాడు. సార్, రవి లతికాతో మిస్బిహేవ్ చేశాడు, అందుకే కొట్టాను అన్నాడు సూర్య. సార్ కాదు, అబద్ధం చెప్తున్నాడు, నేను ఎవరిని ఏమనలేదు, కావాలంటే అమ్మాయిని అడగండి అన్నాడు రవి. ప్యూన్ని పిలిచి మల్లయ్య వెళ్ళి లతికాని పిలుచుకురా అన్నాడు ప్రిన్సిపల్. అలాగే సార్ అంటూ మల్లయ్య వెళ్ళి లతికాని పిలుచుకొని వస్తాడు. లతిక ఈ లోపలికి భయంగా వచ్చి సార్ పిలిచారట అని అంది. లతిక, రవి నీతో మిస్బిహేవ్ చేశాడా అన్నాడు ప్రిన్సిపల్. లేదు సార్, రవి నాతో ఎప్పుడూ మాట్లాడలేదు అంది లతిక. సూర్య ఆ మాట వినగానే షాక్ అవుతాడు. లతిక, ఏంటి ఇలా అంటున్నావు, నిజం చెప్పు అన్నాడు సూర్య. సూర్య, నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు కాసేపు మౌనంగా ఉండు అన్నాడు ప్రిన్సిపల్. రవి నీతో మిస్బిహేవ్ చేసినందుకు కొట్టాను అంటున్నాడు సూర్య. నువ్వేమో రవి నాతో మాట్లాడలేదు అంటున్నావు, అసలు ఏమైంది అన్నాడు ప్రిన్సిపల్. అప్పుడు లతిక, సూర్య రవిని ఎందుకు కొట్టాడో నాకు తెలియదు సార్, రవి నాతో ఏం మిస్బిహేవ్ చేయలేదు అని అంది. ఓకే లతిక, నువ్వు వెళ్ళు అన్నాడు ప్రిన్సిపల్. సూర్య, ఏంటిది, మీ పర్సనల్ గొడవల్లో అమ్మాయిని ఎందుకు తీస్తున్నారు? మీరు ఇలా చేస్తే మిమ్మల్ని చూసి మీ జూనియర్స్ కూడా నేర్చుకుంటారు. నిన్ను వారం రోజులు డిస్మిస్ చేస్తున్నాను. నౌ యూ కెన్ గో అన్నాడు ప్రిన్సిపల్. సూర్య కోపంగా బయటికి వెళ్ళిపోతాడు. లతిక పిలిచినా వినకుండా బైక్ మీద వెళ్ళిపోతాడు. లతిక అక్కడే నిల్చొని ఏడుస్తుంది. రవి వచ్చి, ఎందుకు డార్లింగ్ ఏడుస్తున్నావు, మన మధ్య వాడు ఎందుకు చెప్పు అన్నాడు. లతిక అసహనంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. 2 days నుండి సూర్య కాలేజ్కి రావట్లేదు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. నాకు భయమేస్తుంది స్నేహ అంది లతిక. ఏం లేదు లతిక, నేను మాట్లాడతానులే, నువ్వు టెన్షన్ పడకు అంటూ కాల్ చేస్తుంది సూర్యకి. సూర్య కాల్ లిఫ్ట్ చేస్తాడు. చెప్పు స్నేహ అన్నాడు. ప్రిన్సిపల్ సార్కి నిజం చెప్తే నిన్ను రౌడీలతో కొట్టిస్తా అని బెదిరించాడు సూర్య. అందుకే లతిక ప్రిన్సిపల్ సార్ ముందు అబద్ధం చెప్పింది. నువ్వేమో తనని అపార్థం చేసుకొని మాట్లాడడం లేదు అంది స్నేహ. అప్పుడు సూర్య, రౌడీల నుండి నన్ను నేను కాపాడుకోలేనా, అంత చేతకాని వాడిలా కనిపిస్తున్నానా దానికి అన్నాడు కోపంగా. సూర్య, నువ్వు కూడా ఏంటి, నీకేం కావద్దని కదా, నువ్వు క్షేమంగా ఉండాలని కదా ఇలా చేసింది. అది నువ్వు అర్థం చేసుకోకుండా దాన్ని బాధ పెట్టడం ఏం బాగోలేదు. సరే స్నేహ, నువ్వు తనని ఇంటికి తీసుకురా అన్నాడు సూర్య. సరే సూర్య, బాయ్ అంటూ ఫోన్ పెట్టేస్తుంది. ఇంతలో లతిక అక్కడికి వచ్చి స్నేహ ఏమన్నాడు సూర్య అని అడుగుతుంది. సూర్య ఇంటికి రమ్మంటున్నాడు, పదా వెళ్దామంటూ స్కూటీ స్టార్ట్ చేసి సూర్య దగ్గరికి తీసుకెళ్తుంది స్నేహ. ఇద్దరూ లోపలికి వెళ్తారు. వెళ్ళగానే లతిక సూర్యాని హత్తుకొని బాగా ఏడ్చేస్తుంది. సూర్య, సారీ లతిక, ఏడవకు అంటాడు. లతిక, నేనే నీకు సారీ చెప్పాలి, అతని ముందు నీ పరువు తీశాను, సారీ అంటూ ఏడుస్తుంది. నువ్వు ముందు ఏడుపు ఆపు అంటూ తన కళ్ళ నీళ్లు తుడుస్తాడు సూర్య. సూర్య బయట నుండి ఫుడ్ ఆర్డర్ చేస్తాడు ముగ్గురికి.
ముగ్గురు కలిసి హ్యాపీగా భోజనం చేస్తారు. సూర్య, లతిక ఇద్దరు ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు. స్నేహ వాళ్ళిద్దరిని మొబైల్లో ఫొటోస్ తీస్తూ ఉంటుంది. భోజనం చేశాక కాసేపు కబుర్లు చెప్పుకొని సెల్ఫీలు దిగుతారు ముగ్గురు. నేను ఇంకా వెళ్తాను, నువ్వు లతికాని ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యి అంటూ వెళ్ళిపోతుంది స్నేహ. సరే స్నేహ బాయ్ అని చెప్తారు ఇద్దరు. స్నేహ బయలుదేరుతుంది. మధ్యలో స్కూటీ ఆగిపోతుంది. ఏమైంది అని చెక్ చేస్తూ ఉంటుంది. అంతలో హాయ్ తల్లి అంటూ స్నేహ వాళ్ళ ఫ్రెండ్ స్వాతి వాళ్ళ ఫాదర్ వస్తాడు. హాయ్ అంకుల్, మీరేంటి ఇక్కడ అంది స్నేహ. ఇంటికి వెళ్తున్నానమ్మా, నువ్వు కనిపించేసరికి ఆగాను, ఏమైంది అని అడుగుతాడు అతను. అదే తెలియడం లేదు అంకుల్ అంది స్నేహ. సరే నేను డ్రాప్ చేస్తాను పదా అన్నాడు అతను. సరే అంకుల్ అని కారెక్కి కూర్చుంటుంది స్నేహ. సూర్య వాళ్ళ ఇంట్లో దిగిన ఫొటోస్ని చూస్తూ కూర్చుంటుంది స్నేహ. ఏం చూస్తున్నావమ్మా అని అడిగాడు అతను. మా ఫ్రెండ్స్ ఫొటోస్ అంకుల్ అని అంది స్నేహ. నేను చూడకూడదా అంటాడు అతను. అదేం లేదంకుల్ అంటూ ఫొటోస్ చూపిస్తుంది స్నేహ. అంకుల్ తను లతిక, పక్కన సూర్య, ఇది నేను అంటూ అన్ని ఫొటోస్ చూపిస్తుంది. ఏంటమ్మా వీళ్ళు ఇంత క్లోజ్గా ఉన్నారు, ఏమైనా రిలేషన్లో ఉన్నారా అని అడుగుతాడు అతను. అంకుల్ వీళ్ళిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు, అందుకే క్లోజ్గా ఉన్నారు అంది స్నేహ. ఇక్కడే అంకుల్, ఇదే మా ఇల్లు, లోపలికి రండి అంది స్నేహ. లేదు స్నేహ, నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్తాను అన్నాడు అతను. సరే అంకుల్ బాయ్, థ్యాంక్స్ అంది స్నేహ. పర్లేదమ్మా బాయ్ అన్నాడు అతను. స్నేహ లోపలికి వెళ్ళి నాన్న బైక్ మధ్యలో ఆగిపోయింది అని శేఖర్కి చెప్తుంది. సరే స్నేహ నేను తీసుకొస్తానులే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటాడు శేఖర్. రాత్రి అవుతుంది. అందరూ భోజనం చేసి నిద్రపోతారు. పొద్దున్న నిద్రలేచి మొబైల్ చూసుకుంటే ఒక అన్నోన్ నంబర్ నైట్ నుండి లాస్ట్ 5 minutes బ్యాక్ వరకు చాలా మిస్డ్ కాల్స్ ఉంటాయి. ఫోన్ సైలెంట్లో ఉండటం వలన చూసుకోలేదు. ఎవరు అని కాల్ బ్యాక్ చేస్తుంది స్నేహ. హలో ఎవరు అంది స్నేహ. అవతలి వాళ్ళు చెప్పింది విని షాక్ అయ్యి వెంటనే ఫ్రెష్ అయ్యి బయలుదేరుతుంది స్నేహ. వాళ్ళు ఎవరో, స్నేహకి ఏం చెప్తారో, స్నేహ ఎందుకు షాక్ అవుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. మీకు కథ ఎలా అనిపించిందో కామెంట్ చేసి, అలాగే కథ నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.